హాయ్ ఫ్రెండ్స్, ఇవి మీరు ఎప్పుడైనా చూసారా? గ్రామీణ ప్రాంతాల వారికి ఎక్కువగా వీటి గురించి బాగా తెలుసు. ఇవి చెరువులలో మరియు నదులు, కాలవల వంటి ప్రదేశాలలో కనిపిస్తూ ఉంటాయి. అత్యంత సాధారణమైన నత్తల మాదిరిగానే ఇవి నీటి నుండి ఉంటాయి. చరిత్ర అంతటా మానవులు వీటిని ఉపకరణాలు మరియు ఆభరణాలలో ముఖ్యమైన భాగాలుగా ఉపయోగిస్తున్నారు. తెలుగులో నీటి చిప్పలు, కాకి చిప్పలు అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. సాధారణంగా ముత్యపు ముస్సెల్, ఆంగ్లంలో ఫ్రెష్ వాటర్ మస్సెల్ అని పిలుస్తారు మరియు మార్గరెటి పెరా అని కూడా పిలుస్తారు. ఇవి నీటిని వడకబెట్టి అందులో ఉండే సూక్ష్మ కణాలను కొన్ని రకాల నీటి చిప్పలు, ముత్యాలు ఏర్పడతాయి. మంచినీటి మస్సెల్ నీటి నాణ్యతను మెరుగుపరుస్తాయి మరియు మంచినీటి పర్యావరణ వ్యవస్థకు ముఖ్యమైన భాగం. ప్రపంచంలో ఎక్కువ రోజులు జీవించే జీవులు ఇవే. నీటిలో ఉండే ఆహార పదార్థాల చక్కటి కణాలను ఫిల్టర్ చేసి వాటిని ఆహారంగా తీసుకుని జీవిస్తాయి. ఇవి రకాలను బట్టి ఆహారంగా తీసుకుంటారు. మంచినీటి మస్సెల్స్ తినడం వలన పోషకాలు, విటమిన్లు మరియు తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. మెదడు ఆరోగ్యానికి మేలు కలిగి న్యూరో డెజనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించి రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయని వైద్య నిపుణులు చెప్పబడి ఉంది.